నరేంద్ర మోడీ గారి రీసెంట్ ఆస్ట్రేలియన్ టూర్ లో కొందరు ప్రొటెస్టర్స్ గో బ్యాక్ మోడీ, స్టాప్ ఇండియన్ ఇన్వేషన్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ హోమ్ అని స్లోగన్స్ చేశారు. ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన పీపుల్ లో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అగైనెస్ట్ ఇమిగ్రేషన్. 2013 నుంచి ఆస్ట్రేలియాలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ భారీగా పెరిగిపోవడం వల్ల అక్కడుండే లోకల్ జాబ్స్ లో బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. అక్కడుండే హౌసెస్ బాగా రేట్స్ పెరిగిపోయినాయి. సో దీనివల్ల వాళ్ళు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా స్టార్ట్ చేశారు. ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనేది ఓన్లీ అగైనెస్ట్ ఇండియన్స్ కాదు, టోటల్ అగైనెస్ట్ ఇమిగ్రెంట్స్. బట్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇండియన్స్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ప్రొటెస్టెంట్స్ వచ్చేటానికి వీళ్ళు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అండ్ ఖలిస్తానీ సపోర్టర్స్. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇండియాలో మైనారిటీ వాయిస్ ని సప్రెస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది 0 ఉంది. సో దీనివల్ల ఫస్ట్ మీరు ఇండియన్ సెట్ చేసుకుని తర్వాత ఆస్ట్రేలియాకి రండి అని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే ఇండియన్స్ ఇండియాని వదిలి బయట దేశాలకు సెటిల్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇండియాలో ఆపర్చునిటీస్ లేవా, లేకపోతే ఇండియా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతుందా? దీనిపై మీరే అనుకుంటారు. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.